అనేది సరే ఇప్పటికైనా ఆయనకి న్యాయం జరిగింది అనేది ఒక వర్షన్ వినపడుతోంది. అలాగే శంకర్ నాయక్ గారికి సరే సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఆయనకి ఇచ్చారు అనేది. బట్ విజయశాంతి గారి పేరు మాత్రం చాలా సైలెంట్‌గా ఎక్కడ కూడా చర్చలు రాలేదు. ఎవరు ఊహించనిది. సో, ఆవిడకి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది కాబట్టి మొత్తానికి 3 సీట్లని అంటే సామాజిక వర్గాల వారీగా చూసుకున్నాము. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా చూసుకొని ఆ సామాజిక వర్గాల వారీగా వాళ్ళకి న్యాయం చేస్తూ కేటాయించామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎలాంటి ఎక్సర్సైజ్ జరిగింది? ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి మెయిన్ కారణాలేంటి? మేడం ఈరోజు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించబడినటువంటి ముగ్గురు అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారికి, అట్లాగే విజయశాంతి గారికి ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క వాణిని బాణిని ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం ప్రజలకు మంచి చేయడం కోసం వారు శాసన మండలి సభ్యులుగా వారి పాత్రను పోషించాలని కాంక్షిస్తూ ఈరోజు దట్ ఈస్ కాంగ్రెస్ మేడం. ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి ఊహలకు అందని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎదుటి వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సామాజిక వర్గాలకు మంచి చేయాలి అన్నప్పుడు ఎంతటి కఠోరమైన నిర్ణయమైనా సరే తీసుకుంటుంది అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అట్లాగే మేము శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట 42% టికెట్లను మేము ఈసారి స్థానిక సంస్థల్లో ఇస్తాము అని చెప్పినప్పుడు ఇస్తారా అని ప్రశ్న అడిగిన వాళ్ళకు ఇస్తాము అని చెప్పడానికి ఉదాహరణగా విజయశాంతి గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఇచ్చిన మాటను ఇచ్చినట్లు కట్టుబడి ఉంటాం. ఓకే, కొన్ని విషయాల్లో ఒకరోజు లేట్ అవుతుందేమో, కానీ మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాటను ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పడానికి ప్రజలకు కూడా ఉదాహరణగా విజయశాంతి గారిని తీసుకోవచ్చు. ఆ రోజు మేము వారికి మాట ఇచ్చినాం, మీకు అవకాశం కల్పిస్తాం, మీకు చట్టసభల్లో మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి కల్పించినాం. కాబట్టి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఎస్సీ బిడ్డ అయినటువంటి అద్దంకి దయాకర్ గారిని ఈరోజు చట్టసభలోకి పంపించడం ద్వారా వారికి న్యాయం చేసినాం. వారి ఎస్సీ అనితో పాటు వారికి ఉన్నటువంటి ఉద్యమ చరిత్రను కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. అట్లాగే పార్టీని నమ్ముకొని అనేక ఒడిదొడుకుల్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్న శంకర్ నాయక్ గారిని ఈరోజు చట్టసభలోకి పంపించడం ద్వారా ఎస్టీ వర్గానికి అట్లాగే పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీని నమ్ముకొని ఉంటే పదవులు ఎట్లా ఇంటికి నడుచుకుంటూ వస్తాయి ఉదాహరణగా చెప్పినాం మేము. అట్లాగే బీసీలకు కూడా బీసీగా మహిళగా వారికి తెలంగాణ ఉద్యమంలో వారికి ఉన్నటువంటి చరిత్రను పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారికి అవకాశం కల్పించింది. ఇటువంటి పరిణామాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా అభినందించాల్సినటువంటి ఒక మంచి అవకాశం ఇది. సరే, రాజకీయాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఈరోజు మనము తెలంగాణ సమాజంలో ఉద్యమము అట్లాగే బీసీ వాదాన్ని రెండింటిని కూడా బలపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం హర్షదగ్గమైనది. ఎందుకంటే ఇట్లాంటి పరిణామాలు అవసరం, ఇట్లాంటి ఒక మూమెంట్ రావాలి. ఇట్లాగే మిగతా పార్టీ వాళ్ళు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు అవకాశం కల్పించాలి అని ఒక ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీ పెద్దనగా ఒక స్టెప్ వేసింది. దాన్ని మీరు స్వాగతించి మీరు కూడా మీ పార్టీలలో అవకాశం ఇస్తారా ఇయ్యారా తెలుసుకోండి. ఈరోజు ప్రజలు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా ప్రజల పక్షాన ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్ల మేము చేయాలనుకున్న మంచి ఇంకా మిగిలింది. కాబట్టి ఆ మంచిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దానిపై. కానీ ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి చాలా కష్టపడ్డ వాళ్ళు, ఆ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా వరకు సామాజిక సమీకరణాల వల్ల ఇంకేదో కారణాల వల్ల చాలామంది సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాకుండా విజయశాంతి గారిని తెర మీదకు తీసుకురావడం అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు కదా మేడం, ఈ 3 ఎమ్మెల్సీలతో పాటు పదవులు అన్నీ అయిపోయినట్లు ఏం కాదు కదా. జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి, మండల ప్రజా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇంకా అట్లానే ఉన్నాయి, ఇంకా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. 4 పదవులతోనే అయిపోయింది ఏం లేదు కదా. త్యాగం చేసిన కోటాలోనే కదా అద్దంకి దయాకర్ గారు వారు మందుల శామ్యుల్ గారి పక్షాన వారు అండగా నిలబడి ఆ తుంగతుర్తి నియోజకవర్గాన్ని వారు గెలిపించడంలో అద్దంకి దయాకర్ గారి పాత్ర లేదా? వారు ఉంది. మిర్యాలగూడలో కూడా టికెట్ త్యాగం చేసినందుకే కదా శంకర్ నాయక్ గారు కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈరోజు టికెట్లు త్యాగం చేసిన వాళ్ళకే కదా. అట్లాగే నటరాజన్ మీనాక్షి గారు కూడా రీసెంట్గా ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడుకుంటూ మేము పార్టీలోని కార్యకర్తల్ని 3 భాగాలుగా మేము డివైడ్ చేస్తున్నాము. ఒకటి పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, ఒకటి పార్టీతో పాటు ట్రావెల్ అంటే ఎన్నికల కన్నా ముందు పార్టీలో వచ్చిన వాళ్ళు, తర్వాత ఎన్నికలకు జస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళని ఇట్లా 3 భాగాలుగా చేస్తున్నామని అన్నారు. అంతే కదా. శంకర్ నాయక్ గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనే ఉన్నారు.
అద్దంకి దయాకర్ గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, పార్టీతోనే ఉద్యమకారుడిగా వారు ట్రావెల్ అయితే వచ్చారు. తర్వాత విజయశాంతి గారు ఇచ్చిన మాట ప్రకారమే చేసినాం కదా, తప్పేముంది ఇందులో చర్చ ఏముంది? ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అభినందించాలి. మనం అభినందించి ఇట్లాంటి విషయంలో ఇంకేమైనా మనం ప్రభుత్వం తరఫున ప్రజలకు మంచి చేయగలిగింది ఇంకేమన్నా ఉంది అంటే మన మనుషుల మేడం 100% సాటిస్ఫాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, మేము ఒక స్టెప్ వేసినాం, ఇందులో మంచి ఎంత ఉందో మీరు అభినందించండి, ఇందులో ఏమైనా పొరపాటు ఉందనుకోండి లెట్స్ సజెస్ట్ నెక్స్ట్ ఇంకా వచ్చే ఎమ్మెల్సీలో కానీ జెడ్పీటీసీలో కానీ విల్ ట్రై టు మేము దాన్ని కవర్ చేసుకొని దానిపైన హోంవర్క్ చేసి ఇంకెట్లా న్యాయం చేయాలో చేస్తాం. మేము ఒక అడిగేసినాం, బీసీ బిడ్డలకు, మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించడం. మేము ఒక అవకాశం తీసుకున్నాం ఎమ్మెల్సీలను. మీరు కూడా అట్లానే మీ పార్టీలో కూడా ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను ఎవరున్నారో తీసుకోండి. ఈరోజు మీ పార్టీలు ఎవరికి ఇస్తున్నారు? ఈరోజు మీ పార్టీలో అవకాశం ఎట్లాంటి వ్యక్తులకు ఇచ్చారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సీటు సంబంధించి ఉంది కాబట్టి దానికి దాసో శ్రవణ్ గారిని దానికి ప్రకటించారు. సో దాసో శ్రవణ్ గారిని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒకసారి ఇచ్చారు, కానీ అది పెండింగ్లో పడిపోయింది. అప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్ అట్లే ఉండిపోయింది కాబట్టి సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయనకు అవకాశం కల్పించాము. పైగా ఉద్యమ నాయకుడు అండ్ బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చాము అనేది కేటీఆర్ గారు చెప్పిన విషయము. బట్ మీ అభ్యర్థి విషయంలో ఎలాంటి ఎక్సర్సైజ్ జరిగింది అనే దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇచ్చారు సామాజిక వర్గాల వారీగా అన్ని ఎక్సర్సైజెస్ చేసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే దాంట్లోనే ప్రధానంగా ఆ ముగ్గురు అభ్యర్థులు ప్రకటించాము అంటారు. సో వాళ్ళ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి.